గొప్పగా బ్రతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండవలసిన అవసరం లేదు. మనసు నిండా మంచితనం ఉంటే చాలు. అదే గొప్ప స్థానంలో నిలబెడుతుంది. హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక బాల్యం మాత్రమే. నువ్వు డబ్బుని విలువ లేకుండా ఖర్చు పెడితే డబ్బు కూడా ఏదో ఒకరోజు నిన్ను విలువ లేకుండా చేసి నిలబెడుతుంది. స్నేహంలో పొరపాటు జరిగినా పర్లేదు, సంసారంలో పొరపాటు జరిగినా పర్లేదు, కానీ తల్లిదండ్రుల విషయంలో పొరపాటు చేయకండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి మీకు కనపడకపోవచ్చు. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. వారు మనకంటే చిన్న పెద్ద అన్నది కాదు, మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఎవరి యందు వర్ధిల్లుతాయో వారిని సృష్టిలోని ఏ శక్తి నాశనం చేయలేదు. సమస్త విశ్వం ఒక్కటై ఎదిరించినా వారు ప్రతిఘటించగలరు. ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం. తమ వంతు పని చేయకుండానే పూట పూట భోజనం పొందేవారు దొంగలు. ప్రశాంత మనసుతో ఆలకిస్తే గనక ప్రతి పరిస్థితి ఏదో ఒకటి నేర్పుతుంది. మనల్ని అర్థం చేసుకునే వారుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు, కానీ మనకే విలువలేని చోట ఎంత ప్రేమ పంచినా వ్యర్థమే అవుతుంది. ప్రతి పలకరింపుకి పులకరించే మనసు ఉంటే పుట్టలు పుట్టలుగా జ్ఞాపకాలే పుడతాయి. మనకి విలువలేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకి విలువిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. ఇంకొకరిని వికృతంగా చిత్రీకరించడానికి చేసే ప్రయత్నం వల్ల మీలో అందం పెరగదు. ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు. సంతోషాన్ని నలుగురితో పంచుకున్నా పర్లేదు, కానీ బాధలను, బలహీనతలను ఎవరితో పంచుకోకపోవడమే మంచిది. మనం తినే ప్రతి బియ్యపు గింజపైన మన పేరు రాసిపెట్టి ఉంటుంది. అలాగే ఎవరితో మన జీవిత ప్రయాణం ముడిపడి ఉండాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు కావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు చూసినా తన కూతురు చేతిని ఎన్నడూ వదలనివాడు తండ్రి. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడో అని. అన్నీ ఉన్నవారికి దురాశని ఇచ్చి, మధ్యతరగతి వాడికి ఆరాటాన్ని ఇచ్చి, ఏమీ లేని వారికి ఆత్మాభిమానాన్ని ఇచ్చి అందరినీ మాయ చేశావు ఈశ్వరా. కొన్నిసార్లు నీ తప్పు లేకపోయినా తగ్గడం తప్పు కాదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం బయటపడుతుంది. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. ప్రతి ప్రశంసకు సమాధానం వినయం కావాలి. ప్రతి విమర్శకు సమాధానం విజయం కావాలి. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బ్రతకనివ్వదు. పగకు, ద్వేషానికి మనసులో చోటివ్వకండి. అవి మనిషికి నిద్రను, మనసుకు శాంతిని దూరం చేస్తాయి. అనవసరమైన కోపం వల్ల, కారణాల వల్ల విలువైన మనుషులను దూరం చేసుకుంటున్నాం. విలువలేని వస్తువులను దగ్గరే పెట్టుకుంటున్నాం. డబ్బు పనికిరాని జనాన్ని నీ చుట్టూ జమ చేస్తుంది. పేదరికం అసలైన మనుషుల్ని నీకు పరిచయం చేస్తుంది. ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆ మాట అనాలా వద్దా అని ఆలోచించి మాట్లాడు. నువ్వంటే పడేవాళ్ళు ఎవరూ ఉండరు. మాటకి మాట, దెబ్బకి దెబ్బ కొట్టేవాళ్లే ఉంటారు. గుర్తుపెట్టుకో. మనకు ఎంత ధనం ఉన్నా అందరూ చూసేది సంస్కారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే. సింహం దగ్గర ఆహారం దొంగిలించడం ఎంత ప్రమాదమో, వ్యక్తిత్వం ఉన్నవాడిని గెలవడం అంతే ప్రమాదం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి అంటుంటారు, కానీ ఆ కష్టం వెనుక ఎంత నరకం ఉంటుందో భరించే వారికి మాత్రమే తెలుస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది.
కన్నవాళ్లపై కొడుకుల కంటే కూతుర్లకే అనురాగం ఎక్కువ. ఎందుకంటే కొడుకులు ఆస్తులు పంచుకుంటే కూతుర్లు మాత్రం అలా కాదు, అనురాగాన్ని పంచి ఇస్తారు. మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడ్డని మిత్రుడు చెప్పినా వినకు. జీవితం ఎవ్వరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. నువ్వు స్వాతిముత్యం కాదు కదా. మనిషి ఎప్పుడైతే తన మనసుని నియంత్రించుకొని మంచి నడవడిక కలిగి ఉంటాడో అప్పుడే ఆత్మ సంతృప్తిగా జీవించగలుగుతాడు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. అవమానాలు కూడా కొన్నిసార్లు ఎదగడానికి ఆశీర్వాదాలే అవుతాయి. కాకపోతే ఓపికతో ఎదురు చూడాలి, అంతే. మంచితనం అనేది మోసపోవటానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది. మనం బాగుండాలని అనుకునేవారు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సమాజ సేవ చేయాలనే తలంపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ అది ఆచరణలో పెట్టేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. అన్నీ కలిసొచ్చినంత కాలం అంతా తన నిర్వాకమే అనుకుంటాడు మనిషి. అప్పుడు మర్యాద, మన్ననలు వంటివి ఏమీ పట్టవు. చెడు ఎప్పుడూ చెడుగా ఎదురుపడదు. అది మంచి అనే వేషం కట్టుకొని ఎదురుపడుతుంది. అందులో సూక్ష్మాన్ని గ్రహించి నడుచుకోవడమే వివేకం. కోపం కళ్ళల్లో కరిగి కన్నీరుగా మారితే తప్పు లేదు, కానీ మాటగా మారి బాణమై బాధించకూడదు. ఆపదలు, అపాయాలు నిన్ను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడు, కానీ భయపడకు. స్వార్థం ఒక మనిషిని దూరం చేస్తే ఇంకో మనిషిని దగ్గర చేస్తుంది. మనం చేయలేని పనిని ఇతరులు చేసినప్పుడు అభినందించాలే కానీ అసూయ చెందకూడదు. నువ్వు దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నావో అదే నిన్ను ఎక్కువ గాయపరుస్తుంది. నాకేం తెలియదని ముందుకు వెళ్తేనే చాలా నేర్చుకుంటావు. నాకంతా తెలుసని కూర్చుంటే చాలా కోల్పోతావు. ఓర్పు, ఓపికను వహించి చూడు. జీవితం చాలా నేర్పుతుంది. ఓపికతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు. నీ ఆలోచనల్లో నిజాయితీ ఉన్నప్పుడు అది నీ చేతల్లో కనపడుతుంది. చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. నమ్మకం లేని వారు నిజంగా దేవుడిని చూసినా కూడా నమ్మలేరు. జీవితం ఎవ్వరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. నువ్వు స్వాతిముత్యం కాదు కదా. మనిషి ఎప్పుడైతే తన మనసుని నియంత్రించుకొని మంచి నడవడిక కలిగి ఉంటాడో అప్పుడే ఆత్మ సంతృప్తిగా జీవించగలుగుతాడు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. అవమానాలు కూడా కొన్నిసార్లు ఎదగడానికి ఆశీర్వాదాలే అవుతాయి. కాకపోతే ఓపికతో ఎదురు చూడాలి, అంతే.